యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఇప్పుడు ఈ పదం తెలియని వాళ్ళు ఉండరు. ఈవెన్ యూపీఐ అనే పదం తెలియకుండానే క్యూఆర్ కోడ్లో స్కాన్ చేసి మనం ఇప్పుడు పేమెంట్ చేస్తున్నాం. ఈ యూపీఐ అనేటటువంటిది రియల్ టైమ్ మనీ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద బ్యాంక్ అకౌంట్స్. అంటే రెండు బ్యాంక్ అకౌంట్ల మధ్య ఒక వ్యక్తి మరొక వ్యక్తికి డబ్బును పంపించేటటువంటి సాధనం. కాకపోతే ఇది త్రూ మొబైల్ యాప్స్ ద్వారా జరుగుతుంది. దీన్ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు డెవలప్ చేశారు. తర్వాత కాలంలో దీన్ని యూటిలైజ్ చేసుకొని ఫోన్పే, గూగుల్ పే లాంటి అనేక యాప్స్ వచ్చాయి. భారతదేశంలో పేమెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో మనం విప్లవాత్మకంగా మార్చాం. ఈ రోజున ఒక టీ తాగాలన్నా అనుకున్న ఒక చిన్న షాప్లో ఎక్కడైనా కూరగాయలు కొనాలన్నా కూడా మనం స్కాన్ చేసి డబ్బులు పంపించేటటువంటి స్థాయికి భారతదేశం ఎదిగింది. జూన్ 16వ తారీఖు నుంచి ఈ యూపీఐలో కొన్ని మార్పులు వచ్చాయి. ఇప్పటి వరకు యూపీఐ పేమెంట్ జరిగేటప్పుడు చాలా ల్యాగ్ ఉండేది. కానీ ఇప్పుడు యూపీఐ పేమెంట్ని 15 నుంచి 20 సెకండ్లలో పంపించేటటువంటి స్పీడ్ బూస్ట్ టు యూపీఐ అనేటటువంటి కొన్ని మార్పులను తీసుకొచ్చారు. అంతేకాకుండా మీరు యూపీఐ పేమెంట్ చేసినప్పుడు మధ్యలో ఎవరికైనా ఆ పేమెంట్ పేర్లు ఉంటాయి. కానీ అలా కాకుండా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అకౌంట్కి పంపిస్తున్నారు. ఆ పర్టికులర్ అకౌంట్ ఏ వ్యక్తిది అనేటటువంటిది ఇక్కడ నుంచి మీకు పేరు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో హోటల్లో ఉంటే ఆ హోటల్ పేరు కాకుండా ఆ హోటల్ ఓనర్ ఎవరున్నారు, ఫైనల్గా ఎవరికి వెళ్తుంది అనేటటువంటి కంప్లీట్ రిజల్ట్ అనేటటువంటి దాన్ని మీకు ఇప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారు. అలాగే కొత్తగా యూపీఐలో తీసుకొచ్చినటువంటి మార్పులతో ఒక రోజులో 50 సార్లు మీరు బ్యాలెన్స్ని చెక్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. సాధారణంగా 50 సార్లు ఎవరు బ్యాలెన్స్ని చెక్ చేయరు. బట్ స్టిల్ మీకు సిస్టమ్ ఓవర్లోడ్ అవ్వకుండా, డేటాబేస్ ఏది కూడా క్రాష్ అవ్వకుండా ఒక రోజులో 50 సార్లు మీరు పూర్తి స్థాయిలో మీ బ్యాలెన్స్ని చెక్ చేసుకోవచ్చు. భారతదేశం చాలా వేగంగా మనకున్నటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకుంటుంది అనడానికి ఈ యూపీఐ చాలా అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒక నెలలో భారతదేశంలో 1800 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. సో డిజిటల్ ఇండియాకి ఇండియా టెక్నాలజీని ఎంత ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటోంది అని చెప్పడానికి ఇది చాలా అతిపెద్ద ఉదాహరణ. సో కీప్ రాకింగ్ ద యూపీఐ ట్రాన్సాక్షన్స్. భారతదేశాన్ని కొట్టేటటువంటి దేశమే లేదు యూపీఐ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.